ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్లేస్లు ఉన్నాయి అంటే వాటి అందాలు ప్రజలను వాటి వైపుకు అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఆ ప్లేస్లకి వెళ్ళడానికి ప్రజలు ప్లాన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజరస్ కూడా. ఈ భూమిపైన ఎంత అందమైన ప్లేస్లు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడం అనేది ఎంతో ప్రమాదకరమైంది. అది పాముల ద్వీపం, మొసళ్ళ ద్వీపం, 1000 అడుగుల ఎత్తులో ఉన్న 3 అడుగుల మార్గం, నీటిలో దిగగానే గడ్డకట్టించే నది, ఎప్పుడు గ్యాస్ మాస్కులు పెట్టుకుని ఉండే విషపూరితమైన ఐలాండ్, ఇలా చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు వెళ్ళిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు వెళ్ళాలి అనుకుని ఇప్పటి వరకు వెళ్ళని ప్లేస్ ఏదో కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. బ్లడీ పాండ్ ఇది జపాన్లోని బెప్పు సిటీకి దగ్గరలో ఉన్న ఒక విచిత్రమైన చెరువు. జపాన్లో ఉన్న ఈ రక్తపు చెరువు ప్రపంచంలోని అత్యంత డేంజరస్ ప్లేస్లలో ఒకటి. ఈ రక్తపు చెరువులో ఈదడం పైన బ్యాన్ విధించడం జరిగింది. ఎందుకంటే ఈ నీటి టెంపరేచర్ 90 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీన్ని బ్లడీ పాండ్ అని ఎందుకు అంటారో అంటే ఈ చెరువులోని నీటి కలర్ రక్తంలాగా ఎర్రగా ఉంటుంది. అయితే కాలాన్ని బట్టి ఈ చెరువులోని నీరు కలర్ మారుతూ ఉంటుంది. ఎండాకాలంలో ఈ చెరువు నీరు ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అలాగే వర్షాకాలంలో ఇది డార్క్ రెడ్ కలర్ అవుతుంది. ఈ చెరువులో అధిక మొత్తంలో ఐరన్ మరియు సాల్ట్ ఉండడం వల్ల ఆ నీరు ఈ రంగులో ఉంది. ఈ చెరువు ఎంత డేంజరస్ గా ఉంటుంది అంటే దాన్ని మీరు ఈ విషయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఈ చెరువులో మెటల్స్ మరియు సాల్ట్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నీటి తలం నుండి ఆవిరులు వస్తూనే ఉంటాయి. దీన్ని చూస్తే ఇది నరకానికి ద్వారం లాగా అనిపిస్తుంది. ఈ బ్లడీ పాండ్ జపాన్లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్లేస్లలో ఒకటి. స్నేక్ ఐలాండ్ పేరుతోనే ఇది పాముల ఐలాండ్ అన్న విషయం అర్థమవుతోంది. ఈ ఐలాండ్ ని నాగ్ ఐలాండ్ లేదా పాముల ఇల్లు అని కూడా అంటారు. కానీ నిజానికి ఈ ఐలాండ్ పేరు ఇల్హాడా కుయిమాడా గ్రాండే. ఈ ఐలాండ్ బ్రెజిల్లో ఉంది. ఈ ఐలాండ్ లో మనుషులు కాదు పాములు ఉంటాయి. ఈ ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములు ఈ ఐలాండ్ పైనే కనబడతాయి. ఇక్కడ వైపర్ లాంటి డేంజరస్ పాములు కూడా కనబడతాయి. మీకు ఒక విషయం చెప్పాలి, వైపర్ జాతికి చెందిన పాములు పొరపాటున ఎవరినైనా మనిషిని కాటు వేస్తే ఆ మనిషి మాంసం కూడా కరిగిపోతుంది. ఈ ఐలాండ్ పైన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్ లాంటి డేంజరస్ పాములు కూడా ఉంటాయి. ఈ పాముల కాస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో దాదాపుగా 18 లక్షల రూపాయలు ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా మనిషి ఈ ఐలాండ్ పైకి వస్తే అతను బ్రతికి బయటపడడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఈ ఐలాండ్ పైకి వెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు బ్రతికి తిరిగి రాలేదని అంటారు. బ్రెజిల్ గవర్నమెంట్ నార్మల్ వ్యక్తులు ఈ ఐలాండ్ పైకి వెళ్లకుండా బ్యాన్ విధించింది. ఇక్కడికి కేవలం పాములకు సంబంధించిన రీసెర్చర్స్ కి రీసెర్చ్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే రీసెర్చర్స్ కూడా ఈ ఐలాండ్ లోపల ఎక్కువ టైం వరకు ఉండరు. కేవలం కార్నర్స్ లో రీసెర్చ్ చేసి తిరిగి వచ్చేస్తుంటారు. ఈ ఐలాండ్ పైన మనకు అడుగున పదుల సంఖ్యలో పాములు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 100 ఎకరాల ఐలాండ్ లో దాదాపు 5,000 నుంచి 10,000 వరకు పాములు ఉండొచ్చు అని అంచనా వేశారు. రామ్రీ ఐలాండ్ ఈ ఐలాండ్ బర్మాకి దగ్గరలో ఉంది. అయితే ఈ ఐలాండ్ కి సంబంధించి ఒక ఫేమస్ స్టోరీ ఉంది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్ సైన్యానికి సంబంధించిన ఒక 1000 మంది సైనికులు బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ ఐలాండ్ పైకి వచ్చారు. కానీ వాళ్ళలో నుంచి చాలా మంది సైనికులు ఈ ఐలాండ్ పైన ఉండే ప్రమాదకరమైన మొసళ్లకు వేటగా మారారు. కేవలం 20 మంది సైనికులు మాత్రమే బ్రతికారు. అప్పటి నుంచి ఈ ఐలాండ్ ని డేంజరస్ ఐలాండ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు చేశారు. ఈ ఐలాండ్ పైన ఉప్పునీటి మొసళ్ళు, అలాగే మలేరియాని వ్యాపించే దోమలు మరియు విషపూరితమైన తేళ్లు ఉంటాయి. ఈ ఐలాండ్ పైన 20 అడుగుల పొడవైన మరియు 1000 కిలోల వెయిట్ ఉండే మొసళ్ళు కూడా ఉంటాయి. ఆ మొసళ్ళ చేతికి చిక్కిన తర్వాత ఏ వ్యక్తి అయినా వాటి నుంచి బ్రతికి బయటపడడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ ఇప్పుడు కూడా మొసళ్ళు మనుషులను వేటాడిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓకే ఫెనోకి స్వాంప్ ఈ చిత్తడి నేల జార్జియాలో ఉంది. ఇక్కడికి మనుషులు వెళ్లకుండా బ్యాన్ విధించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ వాళ్ళ మరణానికి దారి తీస్తుంది. ఈ చిత్తడి నేలలో ఎన్నో విషపూరితమైన జంతువులు ఉన్నాయి. వాటి వల్ల మనుషులకు ఎంతో ప్రమాదం ఉంది. ఇక్కడి వాతావరణమే ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క అడుగు మీ మరణం కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఈ రోజుకు కూడా ప్రమాదకరమైన పాములు, కీటకాలు, కప్పలు మరియు ప్రమాదకరమైన దోమలతో పాటు 1000 సంఖ్యలో మొసళ్ళు ఉన్నాయి. లేక్ కివు
ఈ లేక్ ఆఫ్రికాలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో మరియు రవాండా సరిహద్దు మధ్యలో ఉంది. ఈ లేక్ ను మృత్యువు సరస్సు అన్న తప్పేమీ కాదు. ఎందుకంటే ఈ సరస్సు కారణంగా దాదాపుగా 20 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ సరస్సు నీటిలో మీథేన్ గ్యాస్ మరియు కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఎనీ టైం లేక్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. నీటి మీద ఆ గ్యాస్ బుడగలు వస్తూనే ఉంటుంది. ఈ ప్రమాదకరమైన వేడి గ్యాస్ పక్కనే ఉన్న అగ్నిపర్వతం నుంచి ఈ లేక్ లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ లేక్ ఎంత ప్రమాదకరమైంది అంటే ఈ లేక్ గనక విస్ఫోటనం అయితే దీనికి దరిదాపుల్లో ఉండే దాదాపుగా 20 లక్షల మంది కాసేపట్లోనే మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతారు. ఈ సరస్సును కిల్లర్ లేక్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సేమ్ ఇలాంటి ఒక లేక్ అయిన లేక్ నయోస్ 1986లో విస్ఫోటనం అవ్వడం వల్ల దాని నుంచి వచ్చిన గ్యాస్ పీల్చడం వల్ల చుట్టుపక్కల ఉన్న దాదాపు 2000 మంది చనిపోయారు. సో అందుకే ఈ లేక్ కూడా చాలా ప్రమాదకరమైంది అని చెప్తున్నారు. క్యామినిటో డెల్ రే. క్యామినిటో డెల్ రేని ప్రపంచంలోని అత్యంత డేంజరస్ ప్లేస్లలో ఒకటిగా కౌంట్ చేస్తారు. ఇది స్పెయిన్ లోని ఎల్ చోరో అనే గ్రామంలో ఉంది. ఈ డేంజరస్ దారి 300 నుంచి 900 అడుగుల హైట్ లో ఉంది. ఈ దారి పొడవు 3 కిలోమీటర్స్ మరియు వెడల్పు కేవలం 3 అడుగులు మాత్రమే ఉంది. అయితే సాధారణ ప్రజల కోసం దీన్ని మూసివేయడం జరిగింది. కానీ అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే టూరిస్టులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఈ దారిని 1901 నుంచి 1905 మధ్యలో నిర్మించడం జరిగింది. ఈ దారి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ దగ్గరకు కార్మికులు వెళ్ళడానికి రావడానికి యూజ్ చేసేవారు. అప్పట్లో నిటారుగా ఉన్న గోడకు అటాచ్ చేస్తూ తయారు చేసిన ఈ దారి కింద ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే 1999 నుంచి 2000 మధ్య ఈ దారి గుండా వెళ్తూ నదిలో పడి 5 మంది చనిపోయారు. దాని తర్వాత ఈ దారిని మూసేశారు. కానీ కొత్త దారిని ఏర్పాటు చేశారు. దాని మీద ప్రజలు హైకింగ్ చేస్తుంటారు. మియాకే ఐలాండ్. ఈ డేంజరస్ ఐలాండ్ జపాన్ లో ఉంది. అయితే ఇది ఒక వాల్కానిక్ ఐలాండ్. ఈ ఐలాండ్ కింద యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి. అవి ఎప్పుడైనా విస్ఫోటనం చెందవచ్చు. అయితే ఆ యాక్టివ్ వాల్కనోస్ నుంచి ఎప్పుడు ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు బ్రతికి ఉండాలి అంటే 24 గంటలు మాస్క్ పెట్టుకుని ఉంటారు. అది ఏదైనా నార్మల్ మాస్క్ అయితే కాదు, అది ఒక గ్యాస్ మాస్క్. ఇజు ఐలాండ్స్ ఎన్నో చిన్న చిన్న ఐలాండ్ల ఒక గ్రూప్. ఇందులో నుండి కేవలం 7 ఐలాండ్స్ పైన మాత్రమే ప్రజలు ఉంటారు. ఇందులో ఒకటి మియాకే ఐలాండ్. ఈ ఐలాండ్ ను వదిలేసి దాదాపుగా 3500 మంది వరకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కూడా 2500 మంది వరకు మనుషులు అక్కడే ఉంటున్నారు. కానీ వాళ్ళు బ్రతికి ఉండడానికి ఎప్పుడు గ్యాస్ మాస్క్ ను పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడి గాలిలో విషపూరితమైన గ్యాస్ల పరిమాణం చాలా ఎక్కువగా ఉంది. ఆ విషపూరితమైన గ్యాసెస్ ఆ అగ్నిపర్వతాల నుంచి ఎనీ టైం విడుదల అవుతూ ఉంటుంది. ఈ ఐలాండ్ టూరిజం కోసం చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే ప్రతి టూరిస్ట్ మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ. ఈ ఐలాండ్ పైన ఎప్పుడు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒక భయంకరమైన విస్ఫోటనం 2000వ సంవత్సరంలో జరిగింది. అందులో లావాతో పాటు చాలా ఎక్కువ మొత్తంలో సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి విషపూరితమైన గ్యాసెస్ బయటకు వచ్చేసాయి. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే టూరిస్టులు ఇక్కడికి వస్తారు. కానీ వాళ్ళు ఈ ఐలాండ్ పైకి దిగుతూనే మాస్క్ ను పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకిగహారా ఫారెస్ట్. ఈ డేంజరస్ అడవి జపాన్ లో ఉంది. ఈ అడవిని ప్రపంచం మొత్తం సూసైడ్ ఫారెస్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. 4 వైపులా పచ్చదనం కనిపించే ఈ అడవి భయంకరమైన స్టోరీల విషయంలో ఫేమస్. 35 కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉన్న ఈ అడవి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ సూసైడ్ ప్లేస్లలో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ అడవి ఎంత దట్టంగా ఉంది అంటే ఇక్కడి నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. జపనీస్ మైథాలజీ ప్రకారం ఈ అడవిలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి. ఈ అడవిలో ఇప్పటి వరకు 200 కంటే కూడా ఎక్కువ డెడ్ బాడీస్ ని కనుగొనడం జరిగింది. ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని అంటారు. ఈ అడవిలో కాంపస్ మరియు మొబైల్ ఫోన్ లాంటి ఎలాంటి డివైజెస్ కూడా పనిచేయవు. అయితే హైకర్స్ మరియు అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి చాలా ఎక్కువ మొత్తంలో వస్తారు. లేక్ నాట్రోన్. ఈ మిస్టీరియస్ లేక్ ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. ఈ లేక్ గురించి ఈ నీటిని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళు రాయిలాగా మారిపోతారు అని అంటారు. ఈ లేక్ లోని నీరు ఎర్రగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా లేదా ఏ జంతువైనా ఈ లేక్ దగ్గరకు వస్తూనే వాళ్ళు ఆ నీటిలో నిలబడి ఉండగానే రాతి విగ్రహంగా మారిపోతారు. ఈ లేక్ కి దరిదాపుల్లో అలా గడ్డకట్టుకుపోయిన కొన్ని పక్షులు, జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సైంటిస్టుల ప్రకారం ఇది ఏదైనా మిస్టరీ లేదా శాపం కారణంగా ఇలా జరగడం లేదు, ఒక కెమికల్ కారణంగా ఇలా జరుగుతోంది.
ఈ లేక్ నీటిలో ఎక్కువ మొత్తంలో సోడియం కార్బోనేట్ ఉంది. అలాగే ఈ నీటిలో అమోనియా మరియు ఆల్కలైన్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఈ లేక్ వాటర్ లో ఉప్పు మరియు సోడియం పర్సెంటేజ్ ఉండాల్సిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ నది పక్కనే ఒక అగ్నిపర్వతం ఉంది. ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాలో విషపూరితమైనటువంటి నాట్రో కార్బోనేట్ అనే ఒక కెమికల్ ఈ నదిలో కలుస్తుంది. ఈ కెమికల్ గడ్డ కట్టించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వాటర్ లోకి ఏదైనా జీవి దిగుతుందో అప్పుడు ఈ కెమికల్ వల్ల అది విగ్రహం లాగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవండి ఈ ప్రపంచంలోని కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలు. అయితే వీటిలో మీకు ఏ ప్రదేశం ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.